హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. ఈరోజు ప్రధానంగా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. 3 రోజుల నుంచి మొత్తం ఈ ముసురు పట్టేసింది అనమాట. వాతావరణం మొత్తం ఎక్కడ చూసినా వర్షాలు. ఈ 2 రోజులు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. కాబట్టి వీకెండ్ పెద్దగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఈ ట్రాఫిక్ జామ్లు ఇట్లాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే ఈ పాత భవనాలు, ఈ వాటర్ ల్యాగింగ్ స్పాట్స్ ఇట్లాంటివి ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంచెం అవాయిడ్ చేయటం బెటర్. ఏంటంటే ఈ 2 రోజులు బయటికి ఎక్కడికంటే అవుటింగ్ అవి తిరగకుండా ఇంట్లో ఉంటే బెటర్. ఈ వర్షాలు బాగా వచ్చినాయని జలపాతాలు, వాటర్ ఫాల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అవి కూడా కొన్ని రోజులు ఒక 2-3 డేస్ వెళ్ళకుండా ఉంటే బెటర్. ఇప్పుడు బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది అన్ని చోట్ల కూడా. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ సమావేశాలు నిన్న కూడా పులిహారలో సాగినాయి అంటే 5వ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు. ఊరికే ఏంటంటే అండి, ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఆ మాట అనొచ్చు అనకూడదు మళ్ళీ, అంటే పెద్దలు ఫీల్ అవుతారేమో కానీ ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకి తిన్నది అరక్క పెట్టుకునే సభలు ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. నిజం, నాకు ఊహ తెలిసినంతవరకు ఇంతవరకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సరిగ్గా సమావేశాలు జరిగి మనలాంటి సామాన్యులకు ఉపయోగపడిన సందర్భం నేనైతే కొన్ని వేల మీద లెక్క పెట్టచ్చు. ఇక మోడీ గారు నిన్నటితో అయింది 4078 రోజులు పూర్తయిందంటండి. ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేసిందంట. ఆయన ఎక్కువ కాలం అంటే వరుసగా ప్రధానిగా చేసిన దీంట్లో ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాడు. ఈయనకన్నా ముందు ఎక్కువ రోజులు నెహ్రూ చేసిండంట. 16 సంవత్సరాలు వరుసగా చేసిండంట ఆయన. సో క్యాబినెట్ భేటీ వాయిదా వేశారంట. ఢిల్లీకి 5 మంత్రులు పోయారంట. మరి దేనికో కథ. సో రేవంత్ రెడ్డి ఒక అపరిచితుడు అని చెప్తున్నాడు ఈయన. కేటీఆర్ మరి ఎందుకు అపరిచితుడు, మరి ఈయన ఏంటో చూద్దాం. ఇక బీసీల గొంతు కోసేస్తారా, ముస్లిం రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకి ఎక్కువ న్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈయన పెద్ద మనిషి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇంతకాలం ఏం చేశారు కిషన్ రెడ్డి గారు? గాడిద గుర్రం పళ్ళెం, గుడ్డి గుర్రం పళ్ళెం ఉందో వేరు. ఇంతకాలం మీరు ఇవాళ మొదలు పెట్టారా? ఈ బీసీ రిజర్వేషన్లో మొత్తం జరిగింది 3 నెలలు 4 నెలల నుంచి కథ జరుగుతుంది కదా. అప్పుడు ఏడబోయారు మీరు అంతా? అప్పుడే చెప్పాలి కదా. మరి మీరు ఇప్పుడు దాకా నిద్రపోయారా మీరేమన్నా? ఇక పాఠశాల భవనం కూలిపోయి 7 చనిపోయారంట రాజస్థాన్లో. దారుణం. తెలంగాణలో మరమగ్గాల కార్మికుల ఆర్థిక సంక్షోభం అంట. సీఎం రేవంత్ రెడ్డికి బొల్ల శివశంకర్ విజ్ఞప్తి. ఇక బ్రాండెడ్ వద్దు జనరిక్ ముద్దు, అంటే ఈ బ్రాండెడ్ అంత మోసం, జనరిక్ మెడిసిన్సే వాడితే బెటర్ అని చెప్పి ఆదాబ్లో ఒక మంచి స్టోరీ రాశారు. చూద్దాం వాటి గురించి మనం. ఆదాబ్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు మనకి. ఇక ఈనాడు చూస్తే కనుక ఈనాడులో మనకు హైడ్రోజన్ పవర్ రైలు వచ్చిందంట. మరి దీనివల్ల ఉపయోగం చూడాలి. అవుతారా ఫ్యామిలీ స్టార్ అంట. అందరూ ఫ్యామిలీ స్టార్సే అయిపోతున్నారు బయట ఇప్పుడు ఆల్రెడీ. ఇక విద్యార్థుల ఆత్మహత్యలు నిలువరించాలి, విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి. అబ్బా నిజంగా ఒకసారి 1 నిమిషం పాటు అందరూ చప్పట్లు కొట్టాల్సిన తీర్పు అండి ఇది. మరి ఎంతవరకు అమలైద్దో చూద్దాం. ఎందుకంటే సుప్రీం తీర్పు గురించి మనం కామెంట్స్ చేయకూడదు, కానీ ఎంతవరకు అమలైద్దో చూద్దాం. ఇది అమలైతే మాత్రం 100% మంచి విషయం. దీని గురించి మాట్లాడదాం, చాలా డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా ఈ విద్యా వైద్యం గురించి బాగా కాన్సన్ట్రేషన్ చేసాం. దట్టు ఈ స్కూల్స్లో జరుగుతున్న అరాచకాల గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, పైగా కావాల్సిన సబ్జెక్ట్ ఇది కూడా. మాట్లాడదాం దీని గురించి కూడా. ఇక ఇదిగో రేవంత్ నేను చెప్తుండే కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకుముందున 34% 32 కుదించారు. మరి ఇంతకాలం నిద్రపోయారా? ఇవాళ నిన్న రాత్రి రేవంత్ రెడ్డి బయటకు వచ్చి బీసీ రిజర్వేషన్ 42% పెడుతున్నాను నేను అని చెప్పి నిన్న రాత్రి అనౌన్స్ చేశాడు రేవంత్ రెడ్డి. 3 నెలల క్రితం 4 నెలల క్రితం జరిగిన కథ ఇదంతా. పెద్ద సీరియల్ అమ్మా జరిగింది. అంతా అయిపోయి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మాట్లాడతాడు ఈయనేం పెద్ద మనిషి అండి ఈయన. ఇంకేంటి, ప్రధాని మోడీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మయుజ్జు. ఎందుకు మనం వీళ్ళకి 4850 కోట్ల రుణం ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఆ మధ్య ఇండియా గురించి కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడాడు ఇడే కదా, మయుజ్జీయే కదా. అప్పుడు మనం ఏదో బాయ్కాట్ మాల్దీవ్స్ అని కూడా ట్రెండ్ చేసాం ఆ మధ్య. ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోయాడు. ఆంధ్రజ్యోతిలో చూస్తే వరంగల్ ఎయిర్పోర్ట్కి 205 కోట్లు ఇస్తున్నారంటండి. డ్రోన్ నుంచి దూసుకెళ్ళిన స్వదేశీ క్షిపణి ఉందేదో మంచిదే.
కుప్పకూలిన స్కూల్ భవనం రాజస్థాన్లో దుర్ఘటన 7 విద్యార్థులు మృతి అంట. కారును గోడెక్కిచ్చేశాడు, మధ్యలో డ్రైవర్ నిర్లక్ష్యం. అరే ఎంత నిర్లక్ష్యం అయితే మాత్రం అక్కడ ఎలా ఎక్కించాడు? ఎలా సాధ్యమైంది అది అసలు? కామెడీ కదా. దీని వీడియో ఉంటే చూడు మన దగ్గర, మన ఛానల్లో ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మి పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే. మరి ఇదొక కేస్ స్టడీగా చెప్పుకోవాలండి మనం. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిది అధికారంలో ఉన్నప్పుడు, అంటే అధికారంలో ఉన్న పార్టీలకు అంటగాగుతూ వాళ్ళకి ఫేవర్ చేస్తే వాళ్ళు బాగుంటారు, కెరియర్స్ క్లోజ్ అయిపోతాయి అనేది మిగతా ఐపీఎస్లకి ఒక కేస్ స్టడీ. శ్రీలక్ష్మి గారు టాపర్ ఆమె అప్పట్లో, పాపం ఇలా అయిపోయారు ఇప్పుడు. ఇక ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలే, తర్వాత స్థానాల్లో క్యాన్సర్, పాలిట్రామా. ఏడాదిన్నరలో 10.70 లక్షల చికిత్సలంట. ఎందుకు అవుతున్నాయి ఇన్ని? ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయించుకునేది ఎవరండి? అలాంటి మధ్యతరగతి వాళ్ళు. సో మధ్యతరగతి వాళ్ళకి ఏమవుతుంది? మందు. జస్టిస్ వర్మ అభిశంసన లోక్సభలో జరగబోతుందంట. నోటీసును రాజ్యసభ అనుమతించలేదంటండి. అందుకే ఆయన తీసేశారు ఉపరాష్ట్రపతిని. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు, అవి రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పారు. మొన్న ఏమన్నాడు ఈయన రేవంత్ రెడ్డి అన్నాడు, దత్తాత్రేయని ఉపరాష్ట్రపతి చేస్తే మంచిదే కదా అని చెప్పి అన్నాడు. మరి దానికి ఈయన కౌంటర్ ఇచ్చాడు, సరే మేము దత్తాత్రేయని ఉపరాష్ట్రపతిని చేస్తాం, మరి పొన్నం లేదా మహేష్ గౌడ్ని సీఎం చేస్తావా రేవంత్ రెడ్డి అని చెప్పి కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు గారు. ఇక మాల్దీవులకు 4,850 కోట్ల రుణం అంట. ఇంకేంటి? ఆకలి చావుల అంచున గాజా, పిట్టల రాలిపోతున్న చిన్నారులు. ఈ యుద్ధంలో ఎవడేమి సాధిస్తాడో తెలియదు కానీ చిన్న పిల్లలు మాత్రం నిజంగా ఎంతోమంది చనిపోతున్నారంటండి. గాజాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాట్లాడదాం దీని గురించి కూడా. ఎవరైతే ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ఆ మధ్య ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయాల్సింది కదా, ఓ సుదీర్ఘ యుద్ధం జరగాల్సింది కదా అని చెప్పుకుంటున్నాం. మేధావులు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి వార్తలు చూడండి. యుద్ధం జరిగే చివరికి ఇదే. యుద్ధం అయిపోయిన తర్వాత సినిమాలో లాగా గెలిపోవటములు ఉండవు. 2 దేశాల్లో పరిస్థితులు ఇట్లానే ఉంటాయి. తెలవదు మీకు, యుద్ధం. సినిమాల్లో బాగుంటుంది యుద్ధం, బయట బాగోదు. దిశ చూద్దాం. ఇంకా యూపీఐ సేవలు ఎప్పటికీ ఫ్రీగా దొరకకపోవచ్చు అంట. అసలు ఎవడు అడిగాడు సార్ మిమ్మల్ని యూపీఐ సేవలు? మా నెత్తిని తీసుకొచ్చి పెట్టారు యూపీఐ సేవలు. నిజంగా ఒకప్పుడు మాట్లాడదాం దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. పెద్ద స్టోరీ ఇది. అసలు ఒకప్పుడు చక్కగా ఇళ్లలో పోపు డబ్బులు పెట్టుకొని చక్కగా చిల్లర వ్యాపారం జరిగేది ఇండియాలో. ఆ టైంలో ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు మనకి ఏం కాల. ఎప్పుడైతే ఈ పేటీఎంలు, ఫోన్పేలు, ఈ యూపీఐ మన దేశంలోకి వచ్చిందో ఇళ్ళలో డబ్బులు, చేతుల్లో డబ్బులు. నోట్లు చూసి ఎన్ని రోజులు అవుతుందండి? చేతిలో డబ్బులు చిల్లర కనపడుతుందా? రూపాయి బిళ్ళలు కనపడుతున్నాయా? 2 రూపాయల బిళ్ళలు ఉన్నాయా అసలు? మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక బీసీలు 46% ఎలా తగ్గారు? 2014 క్యాష్ సెన్సస్ ప్రకారం ఓబీసీలు 52%. మరి కవితమ్మ, నువ్వు ఇది అడగాల్సింది మీ నాయనమ్మ. నాయన మరి బీసీలు 52% ఉంటే నువ్వు ఎన్నికల్లో వాళ్ళకి 23% రిజర్వేషన్ ఎట్టిచ్చావు నాయన? నువ్వు అడగాలి మీ నాయన ఫస్ట్. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతావు నువ్వు. ఇక 42% బీసీలకే పూర్తిగా దక్కాలని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. బీసీలను మోసం చేస్తే ఊరుకోం, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి పంపిస్తే ఆపుతారా? సురేఖక్క ఎవరూ బిల్లును ఆపలేదు, మీరే సరిగ్గా బిల్లును పంపాల్సిన చోటికి పంపలేదు. ఏసీబీకి చిక్కిన జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అంట. ఓ ఫుడ్ కోర్ట్ ఓనర్ నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మంచి పని జరిగింది. ఇక రైతుల చుట్టే స్థానిక సమరం. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే. సహజంగా గ్రామాలంటే అయ్యే ఉంటాయి కదా. మొదలైపోయింది మెల్లగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కథ అంతా మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. మెల్లమెల్లగా గ్రామాల్లో ఆ ఫీవర్ కనపడుతుంది. ఇక 28న క్యాబినెట్ భేటీ జరగబోతుందంటండి. యాక్చువల్లీ ఇవాళ ఉండే, అది అప్పటికి పోస్ట్ పోన్ అయింది. ఎంత గాలిస్తే అంత బిల్లు అంట. హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్లతో అధిక బిల్లులకు చెక్ అంటండి. చూద్దాం. ఈ కరెంటు బిల్లుస్ గురించి కూడా బాగా నడుస్తుంది. తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్కు సుస్థిర బంధం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ చొరవ వల్లే సాధ్యమైంది. 100% దాంట్లో డౌట్ ఏం లేదు. చిన్నారుల కోసం బాల భరోసా. 5 ఏళ్ల పిల్లల సమగ్రాభివృద్ధికి సర్కారు కొత్త స్కీమ్. ఈ స్కీములు బాగానే ఉంటాయి సీతక్క గారు. ఆ స్కీము స్కామ్గా మారకుండా ఉంటే మాకు అంతే చాలు.
అమ్మా నీకు సెల్యూట్, డ్రగ్స్ పోరాటంలో తల్లుల సహకారం, తమ పిల్లల్ని కాపాడాలంటూ ఈగలకు ఫోన్ కాల్స్. మంచి విషయం అంది అది. నిజంగా పేరెంట్సే యాక్చువల్లీ ఈ 90% డ్రగ్స్ తీసుకునే డ్రగ్ అడిక్ట్స్ అందరూ కూడా పేరెంట్స్ కేర్ లేక తయారవుతున్న వాళ్ళే. మంచి పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకుంటే అట్లా అవరాళ్ళు. 3 భార్యలో భర్త గంజాయి కేసు. ఇదేందో పెద్ద స్టోరీలో ఉంది, చూద్దాం. 3 భార్యలో భర్త అంటే ఏందో. వారానికి 2 సార్లు ఎగ్ బిర్యానీ పెడతారంటండోయ్ ఇల్లు, అంగన్వాడీల్లో. ఫస్ట్ పెట్టి ఆ గుడ్లు సరిగా పెట్టండి. ఆ గుడ్ల స్కామ్ తెలుసుగా సీతక్క గారు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న అంగన్వాడీలు ఏదైతే ఉందో అదంతా గుడ్ల స్కామ్. చిన్న గుడ్లు పెడతారు, అదేదో కోడి పెట్టే ఫస్ట్ గుడ్డు ఏదో చిన్న గుడ్డు పెట్టిద్ది అంట, అదంతా దాంట్లో పోషకాలు గిషకాలు ఏమన్నా ఉంటుంది, అది స్కాము. ఆ గుడ్లు పెడుతున్నారు పిల్లలకి ఇప్పుడు. బాబ్బా 24,000 మందిని తీసేసిందంటండి ఇంటెల్లో. ఊరు నాయను ఏఐ మీద దృష్టి పెట్టేందుకే. చూసుకోవాలి మరి ఎవరైతే ఈ టెకీలు సాఫ్ట్వేర్ రంగం, ఒక సాఫ్ట్వేర్ రంగం అనే చెప్పలేము, అన్ని రంగాల్లో కూడా ఎవరైతే ఈ ఉద్యోగాల్లో ఉన్నారో కొంత మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఉద్యోగాలు టప్ 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 పోతున్నాయి. 25 ఓటీటీలపై నిషేధం అంట. మంచిది. ఈ ఓటీటీలకు కూడా సెన్సార్ రావాలండి. సగం మనోళ్ళు పాడైపోతుంది ఈ ఓటీటీల వల్లే. అందులో బూతులు, ఎట్ట చంపాలి, చంపితే ఎట్ట దాచిపెట్టాలి శవాన్ని అని నేర్పిస్తారు ఓటీటీల్లో. సో దిశలో ఇవి కనబడుతున్నాయి. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో మనకి ప్రభాత వెలుగులో హైదరాబాద్లో భారీ వర్షం. నాయన ఈ వర్షం వదలట్లా, 3 రోజుల నుంచి బట్టలు కూడా ఆరట్లా. అందరూ పాట పాడుకుంటున్నారు సూర్యుడు అని. ఆ సూర్యుడేమో అందుబాటులో లేడు. సరే, ఇక బీసీలో 15 కులాలకే రాజకీయ అవకాశాలు అంటండి. మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారి వరకు చట్టసభలు దక్కని ప్రాధాన్యత ఇచ్చాం. ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు 42% రిజర్వేషన్ అంటున్నారు, కానీ బీసీల్లో ఉన్న 128 కులాల్లో ఎన్ని కులాలు రాజకీయంగా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. దీని గురించి కూడా దృష్టి పెట్టాలి. మంచి ఆర్టికల్ ఇది, చూద్దాం దాని గురించి కూడా మనం. ఇక తెలంగాణతో భావోద్వేగ బంధం ఉంది. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. కరెక్టే, మీరు చెప్పిన మాట వాస్తవమే. దేశ రాజకీయాల్లో ఈ కులగణన ఏదైతే ఉందో అది సునామీ, భూకంపం, ఇంకేదన్నా ఉంటే అవన్నీ. కానీ ఎంతవరకు ఇవి అమలవుతున్నాయి, ఎంతవరకు కార్యరూపం దాల్చబోతుంది అనేది హైలైట్ సార్. చేసేసాం అయిపోయిందంటే కుదరదు, అది అమలు అవ్వాలి. అక్కడ అయిపోయింది ప్రస్తుతానికి, చూద్దాం. ఇక కిషన్ రెడ్డి గారు అంటారు కాంగ్రెస్ పార్టీది కుల రాజకీయం, మోదీ కన్వర్టెడ్ బీసీ అంటాం సమంజసమేనా? కిషన్ రెడ్డి. ఇక స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు. బీసీలపై కాంగ్రెస్కు ప్రేమ ఉంటే పొన్నం లేదా మహేష్ను సీఎం చెయ్యాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యను. సూపర్. నేను మొన్న కూడా చెప్పాను, ఈయన రామచంద్రరావు ఆ పార్టీకి నష్టం చేస్తానికే పెట్టుకున్నారు. మళ్ళీసారి చెప్తున్నా, ఈయన వల్ల పార్టీకి నష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా అది బీజేపీ వాయిస్, అది తెలంగాణ బీజేపీ అధికారిక వాయిస్ అది. సో ఈయన ఏమన్నారు, స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామంటున్నారు. అంటే అది చట్టరూపం దాల్చదు అని మీరు ఫిక్స్ అయిపోయినట్టేనా రామచంద్రరావు గారు? అందుకే మీరు ఈ మాట అంటున్నారా? అంతేగా, దాదాపుగా అదే అనుకోవాలి. ఇక మీరు మనుషుల పశువుల ఏం తప్పు చేసిందని గెల్లు భార్యపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు. పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. ఇక వచ్చేవి బీసీల రోజులు అని చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అని ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు చెప్తున్నారు. ఇక అవినీతి అనకుండా శివబాలకృష్ణ, రియల్ ఎస్టేట్ సంస్థలకు అడ్డగోలుగా అనుమతులు, క్విడ్ ప్రోకో తరహాల్లో కంపెనీల్లో షేర్లు, బినామీ పెట్టుబడులు. ఇక హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్. కన్నుగప్పి 16 రోజులుగా టూరిస్ట్ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడంటండి. అది ప్రజల డబ్బులు కదా అవన్నీ. గ్రావిటీతో నీళ్లు రాకుండా తెలంగాణకు అన్యాయం. ఆనాడు ఏపీ ఏర్పాటు వల్ల మాకు రావాల్సిన 174 టీఎంసీలు నష్టపోయాం. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. ఈ సాగర్ కుడి కాలువ నుంచి నీళ్ళు ఎత్తుకుపోతున్నారు ఏపీ వాళ్ళు అనేది ప్రధాన ఆరోపణ. దాని గురించి ట్రిబ్యునల్ దగ్గర మీటింగ్ జరిగింది. దాంట్లో ఇది తెలంగాణ వల్ల వాయిస్ అన్నమాట. సో వెలుగులో ఇవి కనపడుతున్నాయి. ఇక స్వేచ్ఛ చూస్తే మనం వీళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు కదా ఎమ్మెల్యేల గురించి. 2 ఇచ్చారు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకటి రాజా సింగ్ గురించి. చూద్దామయ్యా ఒకసారి. ఇక సైబర్ వల్ల బతుకులు విలవిల అంట. ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాలు. ప్రతి నెల 1900 కోట్ల మాయం చేస్తున్న కేటుగాళ్ళు అంట. అబ్బో. కక్షణ వివక్షణ ఎందుకింత నిర్లక్ష్యం? ఫర్టిలైజర్ కోటా ఇవ్వని కేంద్రం
రాష్ట్రంలో ఏర్పడుతున్న ఎరువుల కొరత. ఓ పక్కన ముఖ్యమంత్రి గారేమో అసలు అట్లాంటిది లేనే లేదంటున్నారు. మరి జనాలు ఊరికే సరదాగా నుంచుంటున్నారు. వర్షంలో కూడా వచ్చి యూరియా సెంటర్ల వద్ద కులగణనతో బీసీ జనాభా తగ్గించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు, సర్కారులో సూపర్ రికార్డ్ లిమిట్ పెంపు, తర్వాత పెరిగిన పేషెంట్లు, అత్యధికంగా నెఫ్రాలజీ, ఆంకాలజీ, పాలిట్రామా, యూరినరీ సర్జరీలు 10 లక్షలకు పెరిగిందంటండి. ఇక టూరిజం సర్క్యూట్లపై ఫోకస్, ఫస్ట్ స్టేజ్లో 8 నుంచి 10 సర్క్యూట్లపై డెవలప్మెంట్. ఎంతైనా ఈ మధ్య తెలంగాణలో కొంత టూరిజం అనేది తగ్గింది, మరి దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారట. ఇదేదో సూపర్ న్యూస్ అండి, ఇది అయితే మాత్రం బాగుంటుంది. వైద్య పరీక్షలన్నీ ఫ్రీ, త్వరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిటీలో 2 ఎంఎస్ఎంఈ యూనిట్లు, బస్తీ దవాఖానాల శాంపిల్ సేకరణ, ఆయుష్మాన్ భారత్ కింద 20 కోట్ల కేటాయింపు, బస్తీ దవాఖానాల పెంపు కేంద్రం కసరత్తు. మొన్నే మనం వార్త రాశాం, బస్తీ దవాఖానా డాక్టర్లకి 5 నెలల నుంచి జీతాలు లేవు, ఇచ్చినా కూడా అరాకొర జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు పెంచే ప్రయత్నం జరుగుతుందంట, చూద్దాం దాని గురించి కూడా. ఇక మన వర్టెక్స్ వర్మ కథ, ఏదో హైడ్రామా వర్టెక్స్ వర్మ, మంకాల్లో రెచ్చిపోతున్న రియల్ మాఫియా. మనోడి గురించి చెప్పాల్సిన అవసరం ఏంది, వర్టెక్స్ వర్మ గురించి తెలిసిందేగా మనకి. చూద్దాం, అది కూడా చూద్దాం ఒకసారి మనం. ఇక మళ్ళీ కార్పొరేషన్కే మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల నిర్మాణ బాధ్యతలు, గతంలో ఆర్ఎండ్బికి ఇచ్చిన సర్కారు, పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తి. సో స్వేచ్ఛలు ఇవి కనపడుతున్నాయి మనకి. ఇక నమస్తే తెలంగాణలో ఏం రాశారో చూద్దాం. నమస్తే తెలంగాణలో బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం అంట, కంచె భూములు తాకట్టుకు సహకారం, అందుకే సీఎం రమేష్కు రేవంత్ బహుమానం. మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నమస్తే తెలంగాణ వాళ్ళు మీరు ఏదన్నా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఎవరి మీద వేలు చూపిస్తే 5 ఏళ్ళు తిరిగి నీ వైపు చూపిస్తాయి, 4 ఏళ్ళు తిరిగి నీ వైపు చూపిస్తాయి అంటారు కదా. సో అది ఒకసారి ఆలోచించాలి మీరు. నమస్తే తెలంగాణలో మీరు ఒక వార్త రాసే ముందు ఆలోచించాలి, మీరు ఒక ఆరోపణ చేసే ముందు. మరి మెగా కృష్ణారెడ్డితో, మైహోం రామేశ్వరరావుతో, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళతో ఏమి ఒప్పందాలతో ఏమి మీకు ఇదైందని అప్పట్లో పెద్ద ఎత్తున బిజినెస్లు చేశారు, వాటి గురించి కూడా మాడాలి కదా. నిన్న ఈయన మనోడు పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు మనోడు, అందుకే ఊరికే అనరు సూసైడ్ స్టార్ అని చెప్పి. మనోడు అంటాడు, హీరోయిన్ల ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేసిండంట, ప్రైవేట్ హ్యాకర్లు లంగంలో దింపారంట, మైహోం భుజాక ఆయన అందుకు వెళ్ళారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం. మాట్లాడదామండి ఈ పాడి కౌశిక్ రెడ్డి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇక జీ హుజూర్ గుడ్డి దర్బార్, అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు, 9,000 కోట్ల సర్కారు భూమి కబ్జాపై గప్చుప్, బిగ్ 4 చేతిలో బందీలట. ఇంకా భూమి కబ్జా కోసం గుడినే కూల్చేశారు. మీరు కూల్చిన గుడులతో పోల్చుకుంటే ఇక అవి కథలు చాలానే ఉన్నాయి. ఇక గురుకుల టెండర్లో కార్పొరేట్కే చక్రం తిప్పుతున్న అధికార పార్టీ కీలక నేత. ఇక రోజుకు 429 మంది భారత్కు బై, పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పైకి. మంచిదే, వీళ్ళకి ఇండియాలో పుట్టి ఇండియా పౌరసత్వం వదులుకుంటున్న ఇలాంటి సిగ్గులేని వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోవటమే నయం. ఇక్కడ ఉండి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, మంచి మాటే అది. సో ఇవి మనకి ప్రధాన పత్రికల్లో కనపడుతున్న వార్తలు. సో వీటి గురించి, అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన అంశాల గురించి ఒకసారి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క పత్రికలో ఒకే వార్తని రకరకాలుగా రాసి ఉన్నారనమాట. సో అది అసలు ఆ వార్త ఏంటి, ఆ వార్త యొక్క నిజమేంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం.